ఒక ఫ్రీ ఎలక్షన్ అనేది పులివెందుల్లో జరగలేదు. ఆ విషయం వాళ్ళకు బ్రహ్మాండంగా తెలుసు. బూత్ క్యాప్చర్స్ చేస్తూ ప్రజలను ఓట్లకు రానియకుండా, బూతులలో ప్రతిపక్షాలకు సంబంధించిన ఏజెంట్లు కూర్చోనియకుండా వాళ్ళని ఎత్తుకుపోయి వాళ్ళని బెదిరించి వాళ్ళని కొట్టి దౌర్జన్యాలు దిగి చేసిన ఎలక్షన్ ఇది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ప్ర పోలీసులు చాలా నిర్భయంగా వాళ్ళ యొక్క కర్తవ్యము వాళ్ళు నిర్వహిస్తున్నారు. అందుకే ఈ భయము, అందుకే ఈ అల్లాట. రైట్. అట్లాగే మాధవిరెడ్డి గారు, అంటే ప్రజాస్వామ్యం రాజ్యాంగాన్ని మరిచిపోయి వీళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు అని జగన్మోహన్ రెడ్డి కావచ్చు, లేదంటే పేర్ని నాని, అవినాష్ మాట్లాడడాన్ని ఎట్లా చూస్తారు? ఈసీకి కంప్లైంట్ చేసినా కానీ గోడకు చెప్పినట్టే ఈసీకి చెప్పినట్టుగా లేదు అనేది వాళ్ళ కామెంట్స్. అసలు దీనికి ప్రజాస్వామ్య యుతం, రాజ్యాంగబద్ధం అనే పదాలు వాళ్ళు మాట్లాడుతున్నారు. దీనికి ఏం చెప్తారు మీరు? వాళ్ళకి ఆ అర్హత లేదండి. ఇన్ని దినాలు వాళ్ళు ఏ విధంగా ఎలక్షన్ నడిపినారు, ఏ ఎలక్షన్ పులివెందులో పరిపాలన చేసినారు, ఏ విధంగా పులివెందులోని ప్రజలను భయభ్రాంతులు చేస్తూ దౌర్జన్యాలు చేస్తూ ఏదో ఒక గ్రామంలో ఒక నాయకుడిని పెట్టుకుని ఆ నాయకుడి ద్వారా ఒక్క గ్రామాన్ని మొత్తం కంట్రోల్లో పెట్టుకొని ఇన్ని రోజులు నడిచినారు. ఈ రోజు ఆ పరిస్థితి లేదు. వాళ్ళ చేతుల్లోంచి పులివెందులు జారిపోతా ఉంది. అందుకనే ఈ రోజు పెద్ద పెద్ద మాటలు, గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతున్నారు. ఎవరు మాట్లాడుతున్నారు? నేరాలలో ఒక నేరం హత్య ఆరోపణలు ఉన్న వ్యక్తి మాట్లాడుతున్నాడు ఈ మాటలు. వాళ్ళ చెల్లెలే చెప్తా ఉంది నిన్న సునీత గారు, నాతో ఆడుకున్న పిల్లోడు మా నాన్నని చంపినాడంటే ఆశ్చర్యం కలుగుతా ఉంది, ఇంత దుర్మార్గం చేసినాడంటే అని. ఈ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడిన వాళ్ళు, ఈ పోలీసుల గురించి మాట్లాడుతున్న వ్యక్తి ఈ రోజు తన మీద జరుగుతున్న విచారణకు ఎందుకు హాజరు కావట్లేదు, విచారణ ఎందుకు స్వాగతించట్లేదు? ఇది ఒకటే ప్రశ్న ఆయనకు వేస్తున్నాం. ఆ రోజు కర్నూలులో సిబిఐ వాళ్ళు వచ్చి అరెస్ట్ చేస్తామంటే పులివెందల నుంచి వాళ్ళ కార్యకర్తలను తీసుకుపోయి కర్నూలులో క్యాప్చర్ చేసి కబ్జా చేసేసి పోలీసు వాళ్ళని కూడా రానికుండా చేసి పెద్ద వ్యక్తులతో రికమెండేషన్ పెట్టించుకొని అరెస్ట్ కాకుండా తను తాను కాపాడుకున్న వ్యక్తి ఈరోజు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నాడా? ఇదే ఒక చిన్న వ్యక్తి ఏదైనా చిన్న ఆరోపణ కానీ, ఒక యాక్సిడెంట్ కానీ, ఒక మనిషిని కొట్టడం కానీ, ఇద్దరు మ్యూచువల్ పర్సన్స్ మధ్య జరిగిన గొడవలలో ఏదైనా జరిగితే ఎవరికన్నా ఇమ్మీడియట్ గా పోలీసులు వచ్చి అరెస్ట్ అవుతారు. కానీ 6 సంవత్సరాల క్రితం 7 సంవత్సరాల క్రితం హత్య కావబడిన వైఎస్ ఫ్యామిలీలోని వైఎస్ కుటుంబ సభ్యుడు, రక్త సంబంధికుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తమ్ముడి హత్య జరిగితే ఈ దినం వరకు దాని మీద ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు అరెస్టు కాకుండా, వాళ్ళ మీద విచారణ జరగకుండా, అరెస్ట్ అయిన వ్యక్తులు బయట మళ్ళా బెయిల్ మీద వచ్చేసి పులివెందుల్లో ఉన్న వ్యక్తులు ఫోన్ల ద్వారా బెదిరించుకుంటూ ఈ రోజు పులివెందుల్లో ప్రజలు స్వచ్ఛందంగా బయటకు వచ్చి మాకు కూడా అభివృద్ధి కావాలా, మేము ఈ యొక్క ఎలక్షన్ లో తెలుగుదేశం పార్టీకి ఓటేసి మా గ్రామాలను అభివృద్ధి చేసుకుంటామని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళకు సంబంధించిన నాయకులు వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరుతూ ఉంటే వాళ్ళని బెదిరిస్తున్నారు ఫోన్లలో. ఎట్టెళ్తుంది ప్రజాస్వామ్యం మేము ప్రశ్నిస్తున్నాం. వాళ్ళకు ప్రశ్నించే హక్కు లేదు. వాళ్ళు ఇన్ని దినాలు పులివెందులని ఏ విధంగా శాసించారో ఇప్పుడు కూడా బెదిరింపులతో వైఎస్ వివేకానంద రెడ్డి హత్యలో ఆరోపణలు ఉంటూ జైల్లో ఉంటూ ఈ మధ్య బెయిల్ మీద వచ్చి బయటకు వచ్చిన వాళ్ళు, 1 సంవత్సరం క్రితం నుంచి బయటకు వచ్చిన ఆ నుంచి పులివెందుల రాజకీయాలు నడుపుతా ఉంటారు. వాళ్ళకు కూడా ఈ పోలీసులు ఈ విశ్వనాథ్ రెడ్డిని కానీ పుష్పరాజ్ రెడ్డిని కానీ బెదిరించిన వాళ్ళ మీద ఎంక్వైరీ జరుగుతుంది. వాళ్ళకున్న బెయిల్ కూడా రద్దు అవుతాయి. ఈ రోజు ప్రజాస్వామ్యం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో నడుస్తా ఉందంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడం వల్ల ప్రజలు గుండెల మీద చేతులు పెట్టుకొని ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నారు. ఈ రోజు మేము పులివెందులోకి వెళ్తుంటే పాపం బీదోళ్ళు వచ్చేసి వీళ్ళు మా భూములు కబ్జా చేసినారు, మా భూములను అన్యాకాంతం అయిపోయినాయి, మాకున్న చిన్న చిన్న ఫ్యాక్టరీలు అన్యాకాంతమైనవి, మా షాపులు గుంజేసుకున్నారని వచ్చి చెప్తా ఉంటారు. ఇది పరిస్థితి పులివెందుల్లో. ఈ రోజు అలాంటి వ్యక్తులందరూ బయటకు వస్తున్నారు. మాకు కూడా ప్రజాస్వామ్యబద్ధమైన పరిపాలన కావాలి, మేము కూడా ఫ్రీగా నిస్సంకోచంగా సంతోషంగా ఓట్లు వేసుకోవాలా, మా కోరికను మేము కూడా బ్యాలెట్ బాక్స్ లో మా ఓటు ద్వారా మేము చెప్పాలని ముందుకు వస్తున్నారు. ఆ భయం పెట్టుకోయింది కాబట్టి ఈరోజు మాకు న్యాయం కావాలంటూ అన్యాయం చేసిన వాళ్ళందరూ రోడ్డు మీదకి ఎక్కుతా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు గత 5 సంవత్సరాల నుంచి ఇలాంటి పరిస్థితి, ఈ విధమైన ఆలోచనతో ఈ విధమైన బూత్ క్యాప్చరింగ్ చేస్తూ పోలీసు వ్యవస్థను బస్సు పెట్టించినారు. కాబట్టి ఈ రోజు అధికారంలో ఉన్న వాళ్ళకి ఈ విధంగా చేస్తారంటూ మా మీద నొప్పుతున్నారు. ఇప్పుడు మీరు చూసినారు సురేష్ అనే వ్యక్తి మీద దాడులు జరిగినాయి. ఎవరు ఆ వ్యక్తి? వైఎస్ఆర్సీపీని ఫాలో అవుతూ ఇప్పుడే వాళ్ళ పార్టీలోంచి బయటకు వచ్చి నేను కూడా ఇండిపెండెంట్ గా పోటీ చేసే అర్హత నాకు ఉంది అని చెప్పేసి ఇండిపెండెంట్ గా పోటీ చేసిన వ్యక్తిని వాళ్ళ నుంచి బయటకు పోయినాడనే అక్కసుతో అబ్బాయిని ఎట్టబడితే అట్ట కొట్టి ఆ యొక్క అపవాదుని
తెలుగుదేశం పార్టీ మీద వేయాలనుకున్నారు. టోటల్ గా వాళ్ళు ఫెయిల్ అయిపోయినారు. ఏ విధంగా వివేకానంద రెడ్డిని హత్య చేసి, ఏ విధంగా సునీతమ్మ దగ్గర తీసుకుపోయేసి సతీష్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవి హత్య చేయించినారని ఒక పేపర్ మీద సంతకం పెట్టించుకోవాలనుకున్న వ్యక్తి ఇప్పుడు ఎంపీ గారు. ఆ విషయము సునీత గారే చెప్తా ఉండారు పబ్లిక్ గా వచ్చి ఈ ఎలక్షన్ లో ప్రజలకు తెలియజేస్తున్నారు ఈ వ్యక్తి ఎంత దుర్మార్గుడు, ఈ వ్యక్తి ఎట్లాంటోళ్ళు. ఈ రోజు వివేకానంద రెడ్డి హత్య కేసులో ఉన్న నిందితులందరూ ఈ యొక్క ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేస్తూ ఆ విధంగానే ఉంటదని అనుకుంటున్నారు. ఉండదు. అదేవిధంగా ఈ సతీష్ రెడ్డి అనే వ్యక్తికి లోకేష్ తో ప్రాణభయం ఉంది, లోకేష్ తే బాధ్యత